ఏంది అలా స్టాండప్ అయ్యారు? అమ్మయ్యా, వాకింగ్ చేసి వచ్చానమ్మీ. ఏదైనా ఈటింగ్ చేస్తే గానీ ఎలర్జీ రాదు. అలర్జీ కాదు నాన్న, అది ఎనర్జీ ఎనర్జీ. అదే బ్రేక్స్ లో రెడీయా? బ్రేక్స్ లో అంటే ఏంటి నాన్న? అదేనమ్మీ, అందరూ బ్రేక్ ఫాస్ట్ అంటారు కదా, మనం కూడా ఫాస్ట్ అంటే ఏం బాగుంటుంది, అందుకే స్లో అన్నాను. నాన్న మీ కాలు ముక్తా నాన్న, మీరు పొరపాటున కూడా ఇంగ్లీష్ లో మాట్లాడకండి నాన్న. ఇంగ్లీష్ కనిపెట్టినోడు తెలుగు నేర్చుకునొచ్చి మరీ తిట్టిపోతాడు. అంత నీచంగా ఉందమ్మీ? భాషను ప్రశ్న పట్టించినట్టుంది నాన్న. మీ వేషం చూసి మా చంటితానికి వాంతులు మొదలయ్యాయి నాన్న. మీ భాష విని విరోచనాలు కూడా పట్టుకున్నాయి. పోనీలే అమ్మీ, ఇంకోసారి నేను ఇంగ్లీష్ లో మాట్లాడు. నాకు కష్టంగానే ఉంది. టిఫిన్ పెట్టండి, పెట్టండి. రెడీ? ఇంతలోనే ఓం బింబుష్ ఎలా అయ్యాడక్క? అబ్రకదబ్ర దబ్రకబ్ర ఎప్పుడు నేర్చుకున్నారు? ఏం మాట్లాడుతున్నారమ్మీ? అందులో హీరో ఉన్నట్టుండి మాయమైపోతాడు నాన్న, దాని గురించి మాట్లాడుకుంటున్నా. హీరో మాయమైపోతే సినిమా ఎలా ఆడుతుందమ్మీ? నానా, అది సడన్ గా హీరో టేబుల్ కింద ప్రత్యక్షం అయిపోతాడు నాన్న. అవునా? బతికించాడు. నేను రెడీ. టిఫిన్ కూడా రెడీ. ఏమైంది బాబు? ఫ్యాన్ తిరుగుతుందో లేదో చూస్తున్నాను మావయ్య. ఫ్యాన్ పైన ఉంటుంది కదా బాబు, స్విచ్ కిందే ఉంటుంది కదా మావయ్య. అవునవును, స్విచ్ సీలింగ్ మీద ఉండదు కదా. ఏంటో, నువ్వు ప్లేట్ పెట్టమ్మీ. సర్లే, టిఫిన్ ఏం చేశారమ్మీ? ఇడ్లీ పూరి నాన్న. ఉప్మా లేదా? లేదు నాన్న. ప్లేట్ లేదమ్మీ. ఉప్మా లేదు నాన్న. ఇక్కడ ప్లేట్ లేదమ్మీ. ఉప్మా లేదు నాన్న. ఇక్కడ నువ్వు పెట్టిన ప్లేట్ లేదమ్మీ. ఉప్మా లేదు నాన్న. అబ్బా, నువ్వు ఇచ్చిన ప్లేట్ ఇక్కడ లేదమ్మీ, అది నేను చెప్తున్నాను. అవును, ప్లేట్ ఏమైంది? దేవుడా, ఈయన కొంప ముంచెట్టున్నారా నాయన. అర్థమైంది, అది ఇందాక నేను మీకు ప్లేట్ పెట్టలేదు నాన్న. అవును మావయ్య, మాకు కూడా అర్థమైంది. ప్లేట్ అసలు పెట్టలేదు మావయ్య కదా. ఏంటి మాయా, నేను ప్లేట్లో నా మొహాన్ని కూడా చూసుకున్నానే. మీ మొహం అదే మావయ్య, మీ మొహం ఇందాక అద్దంలో చూసుకున్నారని చెప్తున్నాను, ఇక్కడ కాదు. ఇంకో ప్లేట్ పెట్టవే. నాన్న, ఇప్పుడు పెట్టాను ప్లేట్. ఏం కావాలి నాన్న? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.